హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కూరి. సో చాలామంది ఏంటంటే మనకు అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చాక యూరిన్ లీకేజ్ అవ్వడము, అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము, అండ్ యోని ద్వారము ఆ భాగము లూజ్ అవ్వడము, మల్టిపుల్ రిపీటెడ్ డెలివరీస్ వల్ల. సో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనతో పాటు డాక్టర్ హరికిరణ్ గారు, వెరీ వెల్ రినౌండ్ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ అండి. సో మనం డాక్టర్ గారితో వేరియస్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే చాలా రిపీటెడ్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకు యూరిన్ ఇన్కాంటినెన్స్, అంటే మనకు బాత్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ డ్రాప్స్ పడిపోతుంటుంది, అండ్ కలిసే ద్వారం యోని ద్వారం కూడా చాలా అంటే సాటిస్ఫాక్షన్ లేదు అని అంటూ ఉంటారు. సో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయండి? మనకు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం ఏజ్ రిలేటెడ్తోని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, యూజువల్గా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది అంతా కూడా మనకు ఈ కంప్లీట్గా ఈ ఆరిఫిసెస్ని కంట్రోల్ చేస్తాయి. మనకి ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ లూజనింగ్ అవ్వడం వల్ల తర్వాత వజనల్ కెనాలు లూజ్ అవ్వడము, తర్వాత కొంతమందిలో యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా ఇది చాలా కామన్గా చూసే కంప్లైంట్స్ ఇవి. ఎక్స్ట్రీమ్ అంటే సివియర్ గ్రేడింగ్ ఉన్నప్పుడు ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్లో మనకు ఒకసారి యూరోగైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, ఎర్లీ గ్రేడింగ్స్లో అంటే ఎర్లీ స్టేజెస్లో మాత్రము మనకు లేజర్ వజనల్ ట్రీట్మెంట్తోని 1470 నానోమీటర్ లేజర్ వజనల్ ట్రీట్మెంట్తోని ఒక ప్రోబ్తోని, ఇది నాన్ సర్జికల్గా ఒక 6 to 7 సెషన్స్లోని కంప్లీట్గా మళ్ళీ చాలామందికి యూరినరీ కంట్రోల్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇది లేజర్ వజనల్ టైట్నింగ్ అంటారు. ఈ వజనల్ టైట్నింగ్తో పాటుగా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇది ఇంటర్నల్గా అంటే వజన లోపల మన యూరిన్ లోపల చేసే ప్రోగ్రామ్ ఇది ప్రొసీజరు. బయట ఏదైతే ఎక్స్ట్రీమ్ మజిల్స్ ఏదో వీక్నింగ్ ఉన్నాయో, న్యాచురల్గా కీగల్స్ అనే ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇది మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు మీ పేషెంట్స్ అందరికీ పోస్ట్ ప్రెగ్నెన్సీలో. కీగల్స్ చేసినా కూడా కొంతమందికి పెద్ద ఫలితం ఉండదు. వాళ్ళకి ఈఎంఎస్ టెక్నాలజీ అనేది లేటెస్ట్గా అందుబాటులో వచ్చినది టెక్నాలజీ. ఇది ఒక చైర్ లాంటి దాంట్లో మజిల్ స్టిమ్యులేటర్స్ ఉంటాయి. మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ని మనం కనుక ఒక 30 minutes దాని మీద కూర్చున్నట్టయితే పెరినల్ మజిల్స్ని, ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ని స్టిమ్యులేట్ చేస్తాం. అది బేస్డ్ ఆన్ వాళ్ళ సివియారిటీని బట్టి ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తాం. ఇది ఒక 6 to 7 సెషన్స్లో ఆల్మోస్ట్ మనకు ఎంటైర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నీ కూడా మళ్ళీ కంట్రోల్కి వస్తాయి. దీంతో ఈ 2 ప్రాబ్లమ్స్ లేజర్ వజనల్తో వచ్చినంత కంటే కూడా దీంతో డిఫరెంట్ ఆ మజిల్స్ అన్నీ టైట్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ మీరు డిస్కస్ చేసిన 2 ప్రాబ్లమ్స్కి దీంతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ 2 కూడా హాస్పిటలైజేషన్ అవసరం లేదు. 30 minutes to 40 minutesలో చేసుకొని వెళ్ళిపోయే థింగ్స్. ఎవరన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉండి మేము రాలేము, మాకు ఎన్నిసార్లు తిరగడం కుదరదు అంటే, ఇది ఏంటంటే ఈ 2 ప్రొసీజర్స్ కూడా మనకు 5 to 6 సెషన్స్ పడతాయి. లాంగ్ టర్మ్లో ఉండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి రాలేని వాళ్ళకి వజనోప్లాస్టీ అని, పెరినిరఫీ అని, ఈ ఒక 2-3 టెక్నిక్స్తోని సింగిల్ ప్రొసీజర్లో, అది కూడా డే కేర్ ప్రొసీజర్, లూజ్ అయిన మజిల్స్ అన్నిటిని రీటైటన్ చేస్తాం. ఇది సివియర్ డిగ్రీస్లో ఉన్న వాళ్ళకి ఈ వజనోప్లాస్టీ ఈజ్ ఐడియల్ ప్రొసీజర్. ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రము ఈ ప్రొసీజర్ అవసరం లేకుండా ఓన్లీ నాన్ సర్జికల్తో మనం కర్చర్ చేయొచ్చు. సింగిల్ టైంలో కావాలంటే మాత్రము ఈ వజనోప్లాస్టీ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎవరికి ఏదైనా అవసరం అనేది మీరు ఒకసారి మీరు క్లినికల్ ఎగ్జామినేషన్తో డిసైడ్ చేసిన తర్వాత మనము వాళ్ళకి ఇందులో ఎన్ని సెషన్స్, ఈ ఈఎంఎస్ చైర్ ఎన్నిసార్లు పెట్టాలి, లేజర్ వజనల్ టైట్నింగ్ ఎన్నిసార్లు చేయాలి, దీంతో హైఫూ అని ఇంకో వెజనల్ హైఫూ ఉంటుంది, ఇది కూడా వాడతాం. సో ఈ 3 మెథడ్స్ని ఎవరికి ఎంత డోస్ అనేది మనం కస్టమైజ్ చేసి ఎవరికి ఎంత అవసరమో అనేది ఒక్కోసారి కాంబినేషన్ కూడా ఇస్తాం. కొంతమందికి బోత్ ఎట్ ఎ టైం ఒకసారి లేజర్ చేసేసి ఇన్స్టెంట్గా వజనల్ టైట్నింగ్ మన ఎంసెల్ ఆ చైర్ ఇస్తాం. సో ఇలాంటివి మనం పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. సో కరెక్ట్ కనుక మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకున్న సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అనేది మీకు నిర్ణయం చేస్తారు.
సో ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా, అంటే మనకు యోని ద్వారంలో మజిల్స్ వీక్నెస్కి మనకి ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎవరికి ఏ పద్ధతి సూట్ అవుతుంది అనేది ఏంటంటే మనం క్లినికల్గా చెక్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఈ వీడియో మీకు హోప్ఫుల్లీ మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి ఉండాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.